అభివృద్ధి రోడ్ల విస్తరణ పేరుతో ప్రభుత్వాలు ఆలయాలు కూల్చేయడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఆలయాల కూల్చివేత అడ్డుకుంటామంటున్న తెలంగాణ రాష్ట్ర అర్చక సమాఖ్య అధ్యక్షులు గంగ ఉపేంద్ర శర్మతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. అభివృద్ధి రోడ్ల విస్తరణ పేరుతో రోడ్లపై ఉన్న దేవాలయాలు విధ్వంసాలకు పాల్పడుతున్నాయి. దేవాలయాల కూల్చివేతపై హిందూవాదులపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు తెలంగాణ రాష్ట్ర అర్చక సమాఖ్య అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మ గారు ఉన్నారు. మీరు చెప్పండి, దేవాలయాలు ప్రభుత్వాలు ఇలా కూల్చివేస్తే వాటిని పరిరక్షించేది ఎవరు? గతంలో అనుమతి ఇచ్చినటువంటి జిల్లా యంత్రాంగాలు రాష్ట్ర యంత్రాంగాలను కూడా ఏ విధంగా ఆ రోజు అనుమతి ఇచ్చారో ఈరోజు ఏ విధంగా కూలదోలుస్తున్నారో అది ప్రజలకు హిందువులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. దానిపై ఈరోజు హిందువుల లోపల ఒక ఆంధ్రలోనే కాకుండా చాలా రాష్ట్రాల్లో అదేవిధంగా కొన్ని తెలంగాణ ప్రాంతాల్లో కూడా ఆ విధమైన చర్యలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కొన్ని మత సంబంధమైనటువంటి వర్గాలకు అనుకూలమైనటువంటి మందిరాలను మాత్రం కూల్చివేయకుండా కేవలం హిందూ మతానికి సంబంధించినటువంటి దేవాలయాలను ధ్వంసం చేయడం అనేది సరియైన పద్ధతి కాదు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా హిందువులందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు అమరావతిలో అయితే చాలా గుళ్ళు ఇప్పటికీ కూలగొట్టారు. వాటిని ఇంతవరకు పునర్నిర్మించలేదు. దాన్ని మీరేమంటారు? ఇప్పటికైనా కూడా మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి వారి మనోభావాలకు అనుగుణంగా ఈరోజు నిర్మాణం చేస్తున్నటువంటి అమరావతి ప్రాంతాల్లో ఇతర ఆంధ్ర ప్రాంతంలో కూడా దేవాలయాలు ఏ విధంగా అయితే ధ్వంసం చేశారో ఆ ధ్వంసం చేసిన వాటికి వ్యతిరేకంగా ఈరోజు ప్రజలందరూ కూడా పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తగు విధంగా ఒక మంచి ప్రదేశం అనుకూలమైన ప్రదేశాల లోపల దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యం లోపల ఈ దేవాలయాలు ధ్వంసం చేసినటువంటి దేవాలయాలన్నీ కూడా ఒక ప్రాంతం లోపల ప్రజలకు అనుగుణంగా ఉండే విధంగా వాటిని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉన్నది. లేని పక్షంలోగా ఆ ప్రభుత్వాలు హిందువుల ఆగ్రహానికి గురిగాక తప్పదని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను. ఆలయాలు కూల్చేది వల్ల హిందువుల మనోభావాలు ఏమైనా దెబ్బతింటే అంటారా? ఈ భారతదేశం ఋషుల పరంపరంగా వస్తున్నటువంటి దేశం. ఈ దేశం హిందువులకు అనుకూలమైనటువంటి దేశం. ఈ దేశం ఒక దేశము. అటువంటి దేశం లోపల ఈరోజు గతంలో కొంతమంది మతతత్వవాదులు ఎన్నో దేవాలయాలు ధ్వంసం చేస్తున్న సందర్భంలో మన చరిత్రను కూడా ధ్వంసం చేసిన సందర్భంలో కూడా ఇదే పాలకులు స్పందించిన సందర్భంలో కూడా వారు హిందువుల మనోభావాలకు అనుగుణంగా ఆ రోజున స్పందించినటువంటి పాలకులు ఈరోజు అదే పాలకులు ఈరోజు మళ్ళీ అదే హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తుంటే దాని విషయం లోపల ఏ విధంగా మేము అవగతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదో ప్రభుత్వాలు తెలియాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా అమరావతి ఇతర ప్రాంతాల్లో ఇతర మతస్థులకు గౌరవిస్తున్నట్టే హిందువుల మతాలకు కూడా మీరు గౌరవించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ హిందుత్వ ఏజెండాతో అధికారం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయం లోపల ఈ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలను హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయాలను వీళ్ళు తప్పకుండా దీనిపై స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా ఇతర మతాలకు గౌరవించినట్టే హిందూ మతానికి గౌరవిస్తూ ఆ దేవాలయాలను పునరుద్ధరించాలి. లేని పక్షంలో మాత్రం హిందువులందరూ ఏకమైన పక్షం లోపల మాత్రం, ఎందుకంటే ఇప్పటికే కులాలుగా ఇతర విధంగా ఉన్నటువంటి ఈ హిందూ మతం రేపు భవిష్యత్తు లోపల చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయబోతున్నది. కాబట్టి మీరందరూ కూడా హిందూ మతాన్ని వ్యతిరేకంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారు భవిష్యత్తులో పతనం కాక తప్పదని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా సరే రోడ్లపైన కానీ ఇతర ప్రాంతాలు కానీ ఫస్ట్ ఇచ్చే అనుమతి ఎందుకు ఇస్తున్నారు అనేది ప్రశ్న ఒకటి. ఇచ్చిన ఇతర మతాలకు ఇచ్చిన సందర్భంలో మాకెందుకు ఇవ్వరు అనేది కూడా ఒక ప్రశ్న.
కాబట్టి దీనిపై కూడా ప్రభుత్వాలు పునరాలోచించుకోవాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించాలని చెప్పేసి నేను ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇక ముందు కూల్చివేతకు పాల్పడితే వాటిని అడ్డుకుంటారంట. ఇకపై ఏ రాష్ట్రంలోనైనా సరే, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల లోపల ప్రభుత్వాలు కానీ జిల్లా యంత్రాంగాలు కానీ మతం పేరిట విధ్వంసాలు కనుక దేవాలయాలు విధ్వంసం చేస్తే మాత్రం అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య, తెలంగాణ అర్చక సమాఖ్య ఆధ్వర్యం లోపల అర్చకులందరూ కూడా ప్రతిఘటిస్తాము. ఆ విధమైన చర్యలకు వ్యతిరేకంగా కూడా ప్రభుత్వాల వ్యతిరేకంగా పోరాటం చేయడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే మెజారిటీ ప్రజల హిందువుల మనోభావాలను ఎవరైతే గౌరవించరో వారి ప్రభుత్వాలు గతంలో పతనమైన సందర్భాలు కూడా మనకు ఉన్నాయి. ముఖ్యంగా అటువంటి ప్రయత్నం మన తెలంగాణ ప్రభుత్వంలో జరగడం లేదు. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ఆధ్యాత్మికవేత్త, మంచి ధార్మిక భావన కలిగిన వ్యక్తి కాబట్టి ఇక్కడ ఆ ప్రయత్నాలు జరగడం లేదు. కేవలం సీమాంధ్రలో ఈ విధమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికి కూడా సాధు సన్యాసులు, స్వామీజీలు, పీఠాధిపతులు ఏ విధంగానైతే మీ ప్రభుత్వాలకు సూచనలు చేస్తున్నారో ఆ సూచనలను పరిగణలో తీసుకొని మీరు హిందూ మత వ్యతిరేక ధోరణిని అవలంబించవద్దని చెప్పేసి నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. అభివృద్ధి పేరుతో హిందువుల ఆలయాలను కూల్చడం అనేది సరైంది కాదంటున్నారు. ఇప్పటివరకు కూల్చిన ఆలయాలకి ఇంతవరకు పునర్నిర్మాణమే చేయలేదంటున్నారు. హిందువులకు వ్యతిరేకంగా చేసే ఏ ప్రభుత్వాలనే పతనం ఖాయమని అంటున్నారు. కెమెరామెన్ అంజుతో శ్రీకాంత్, భారత్ టుడే, వరంగల్. భారత్ టుడేస్ రిపోర్ట్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే.